ఎప్పుడు వచ్చినావు సిటీ? అరే ఏమరా సురేష్ వీడి ఏంద్రా సిటీ నుంచి రాగానే లోట పట్టుకొని తిరుగుతున్నా. వచ్చిన పర్సన్ ఒకటే పని పెట్టినావుగా, లోటా లోటా లోటా. అలవాట్లేదు పని చికెన్ తిన్న రాత్రి మా వాడితే గలగల 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 పట్టుకుంటాను. ఇక వచ్చిందని చెప్పి బాగా తిన్నాం అనమాట. సరే మరి దావతి ఇక అవురా మామ నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినావు ఏం రా బాయ్ ఎప్పుడు లోట పట్టుకొని తిరుగుతావు? అవురా నమస్తే బాబు. అలవాట్లేదు కాదు అరే మరి అందుకనే దోస్తులను కూడా పిలవాలి. దావత్ ఏమైనా దావత్ ఎక్కడ నా వచ్చే అరే జీతం 2000 రూపాయలు టీ షర్ట్ 2000 రూపాయలు ప్యాంట్ అయిపోయి ఇంకెక్కడ దావతానా 400 సిటీకి రూపాయలు తెచ్చిన. కాదు మీ నాయనమ్మ అంటది సిటీలో నా మనమాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అంటావు. అయిపోయి బట్టలకే పెడతానా అన్ని పైసలు ఎంత రైతు ఇంతకి బట్టలకే పెడతా 2000 4000 బిల్డప్ ఏముందన్న ఇగో బ్రాండెడ్ చూడు ఇక్కడ బ్రాండెడ్ మస్తు చూసినాం రా బాయ్. అరే కోటిలో 200-300 అంతే ఎక్కువ ఏమి ఉండదు. నేను 200 రూపాయలు వాడనాను అంత 200 రూపాయలు వాడనాను అంత బ్రాండెడ్ వాడ. మరి సరే రేగో అరే సురేష్ ఇగో బ్రాండెడ్ కదా దావతి అదే చెప్తాను 5000 జీతం 2000 ఇంకా 1000 రూపాయలు ఉంటాయిగా. వీడు చేసే పని హైదరాబాద్ లో బాత్రూమ్ లో కడతాడు. ఈడ వచ్చి కూడా బాత్రూమ్ లో పోవడమే ఉంది వీడి పని. ఫ్లాష్ అని చెప్తుండు మనకి. ఆడ సంపాదించిన మొత్తం మీనే పెడతా. అరే మామ మొత్తం పైన ఈరోజు దావత్ ఇవ్వాలరా మచ్చా. ఇప్పుడు ఏమంటావురా దావత్ నైట్ తినానికి లోటకు నాకే అవుతున్నా ఎవరిని ఇవ్వకుండా తింటే గట్టినే అవుతాయి. కొత్త కారం ఎక్కువ వేసినట్టు నాయన ఇంట్లో లోటకు అవుతుంది. నిజంగా సిటీకి నుంచి ఎందుకు వచ్చినారా మళ్ళీ ఆ సిటీలో నాయన లేవురా దండం పెడతారా లేవురా లేవు అంటే ఏమరా ఇప్పుడు ఇదంతా దాతిస్తున్నావా లేవురా నమ్మురా నన్ను ఒకసారి నమ్మురా తర్వాత ఇస్తా తీరు ఎప్పుడన్నా. పట్నం ఏం సంపాదించుకొస్తున్నారా? పట్నంలో ఏమున్నారా గీచుకే పెడుతున్నారా మాకు అన్ని సంబంధం లేదు. ఇప్పుడు నాకు దాతిస్తావా అన్న అడిగాను వాడి చిన్న ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకుని నా షెడ్డీ దోశ ఏమన్నా షెడ్డీలే పోతుందిరా మమ్మల్ని విలువకుండా ఎందుకు కారం వేసి దండం అదే మమ్మల్ని విలువనందుకే నీకు అట్లా అయింది అవన్నీ అరే మచ్చా ఈ రోజు మొత్తం పైన సాయంత్రం దావత్ కావాలి రా బాయ్. మళ్ళీ పాట మీరు వదిలేస్తే మళ్ళీ పాట పోతా కానీ నేను పాటలు గీటలు ఏం లేవు. కొమ్మరక్కది కదా చింత చెట్టు. తెంపాలి మస్తు పిరమునే చింతకాయలు. ఎట్లాగో ఆమె వచ్చే వరకు టైం పడుతుంది. అలా దుకాణంలో కొబ్బరికాయలు ఏమేమో కొంటుంది ఆమె పెంటయ్య. దేక్కుంటా పాక్కుంటూ వచ్చేసరికి ఎట్లా మస్తు టైం అవుతుంది. ఇక గట్టిగా రాత్రికి మస్తు దావత్ అమ్ముకొని మస్తు పైసలు వస్తాయి. ఇక ముసలిది వచ్చే వరకు వెళ్ళిపోతాం వీడికి నుంచి. అరే లోట పట్టుకోరా నాయన నీకు మళ్ళీ వస్తే ఓడిపోవాలి లోటకి. ఇగో నువ్వు దావత్ తిన్నట్టునుగా ఇగో ఎట్లా మనం చింత చెట్టు కిందికి వచ్చినాం. కొమ్మరక్కదే తెంపుదాం మస్తు పిరమునే చింత కొమ్మరక్కగానే వచ్చింది అనుకో స్వస్థం రా. కొమ్మరక్క ఆమె ఆమె దేక్కుంటా ముసలి అయిపోయింది. ఎట్లా గుడి ఆడ దుకాణంలో ఏమో కొంటుంది. దేక్కుంటా పాక్కుంటా వచ్చేవరకు మనం దెంపుకొని పోతాము మంచిగా అమ్ముకుందాం. రాత్రికి దావత్ చేసుకుందాం. ఏం కాదు ఆమె వచ్చే వరకు వెళ్ళిపోతాం రా. ఆమె వచ్చే వరకు వెళ్ళిపోతాం. వచ్చినాక దొరికితే మాత్రం చిన్న ఏం కాదు ఆమె వచ్చే వరకు వెళ్ళిపోతాం. ఏం కాదు. అరే ఏమనదు నడు నడురా నడు నడు నడు. అమ్మా ఈరోజు చేసేటట్టు ఈ రోజు ముసలి వస్తే మొత్తుకుంటది. ఇగో అరే సురేష్ ఇగో నువ్వు నా కడుపు చూసినాక కడుపు. అరే లేకుంటే నువ్వు ఎక్కువ మామ నువ్వు ఎక్కురా నువ్వు ఎక్కురా. అరే నువ్వు గోడ ఎక్కువ ఏం కాదు పోరా మనం రాత్రికి దావత్ చేద్దాం. ఇగో నువ్వు ఇది ఎక్కురా లేట్. అరే జల్ది నువ్వు వేరురా నువ్వు అవన్నీ ఏరు వాళ్ళు కొడుతుగా ఏరు ఆ డబ్బాలు ఏరుకో. ఎక్కురా 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 జల్దీ ఎక్కురా. ఏం కాదు జల్దీ జల్దీ తెంపుకొని పోదాం దావత్ చేసుకుందాం. ఎక్కువ కట్టేది. అరే ఇగో ఆడున్నాయి చూడు అగో ఆడున్నాయి చూడు అగో ఆడ ఆడ తెంపు. అరే ఇగో ఈడున్నాయి చూడు ఇగో 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 అగో కట్టే చెప్తా జల్దీ చెప్తా.
అట్టి లేదు అంత తెలుపు తెలుసు తెలుపు చెయ్యిరా అయ్యా అరే వాళ్ళు తెంపుతురా నువ్వు కూడా తెంపు జల్దీ తెంపురా మళ్ళా ముసలి వస్తుంది అరే నువ్వు కూడా తెంపురా జల్దీ తెంపాకో నీ పక్కకి ఎన్ని ఉన్నాయి చూడకో రే వచ్చి పడుతున్నాయి చూడరా ఇదిగో రే ఒరే పడ్డే చూడు నీకు ఒక కళ్ళు కొంత తక్కువ ఉంటుంది ఉండాలా ఏం రా మామ మరి రేపు సెకండ్ కొట్టలేవు అరే కొట్టురా అదో ఏమిరా రే ఎత్తు కొట్టా బిడ్డ నలుగురు అయ్యా పొద్దు వస్తున్నది నూనె డబ్బు ఒక్కటి పట్టుకుంటుంది ఇక బియ్యం అన్ని కూరగాయలు మరుగు చూడు ఎట్లా మొత్తం బలుగుగా నీ బలుగు సుట్టదాన్ని చేసి పెట్టేజరా నేను పెడతా నీవేమో మహారాజుగా నీకేమైంది ఇంటికాడ పెట్టుకునే కాకుండా అది అన్ని పనులు నేను చేయాలి అయిపోయి అన్నట్టు తీసుకొస్తుంది తీసుకొని వచ్చిన ఏం కొన్ని కోయాలనో ఏటను కోయాలనో ఏం కోయాలనో రయ్యా ఏమన్నా విలువాలనా వద్దా ఎందుకు భరతుడు ఏం కోస్తా ఓ భరతుడు ఏం కోస్తా తిరు వీక తిరాడు వీక తిరు ఇటు ఓ పిల్లలు కుమరాక ముచ్చాట్లు చూస్తే అందరు బాగున్నారా అక్కలు చెల్లెళ్ళు మరదులు బావలు అందరు చూస్తుండరే తిన్నరా బిడ్డ మంచి రాములు మామ ఏమైంది పానం బాగలేనట్టున్నది నగుతో చూడు దవడకెడు గుద్దాలి ఏం చేస్తాన్నా చాలా దినాలు అయింది మసామ కెడబెట్టక తల్లి కెడనాన్ని పెడదామంటా అని ఒక కొబ్బరికాయ ఇంత బెల్లము ఇది అవేంటివి మిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ తీసుకొని వచ్చిన అన్న ఇంత ఏంద్రా పచ్చిపులుసు పచ్చిపులుసు ఎడబెట్టినప్పుడు బెల్లం పూల పచ్చిపులుసు పోసుకొని తింటారు యాడరా పోసుకొని తింటారు అక్క ఏడదన్నావు నువ్వు కొత్తగా అన్న ఇప్పుడు ఎక్కడిది బెల్లంబు తోటి తల్లికి ఆటను పెడదాం రండి పోదండి రండి పెంటాయ ఎవరు రాసిందో చెట్టు కింద ఎవరు ఉన్నట్టుండరు వంశీగాడు అరే పాడుకోవు లాగు నూనె డబ్బా పట్టుకో కొడుకులలో రే ఆగుండ్రా ఏయ్ 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 ఆగురా ఇక్కడ పోయిరా నీళ్ళు ఇక్కడ పోయిరా కొడుకులారా ఏయ్ కొడుక కూసా కూసా కరా కరా కొడుక ఖాళీ అక్కడ కొడుక నువ్వెవరు కొడుకురా పేరేం పేరా పేరేం పేరు కొడుకులాల బొవ్వాన్ని తీసుకొని కొడుక అంటవా కొడుకులాల ఆగుండ్రా కొడుక కొడుక ఏయ్ ఆగు
ఆగరా ఏయ్ నోరు పోయి లోపట నోరు ఏయ్ కొట్ట ఏయ్ ఏమని కొట్టుకురా నువ్వు సిగ్గురాపినోడా మీ అయ్యా రూపాయి ఒక తాను వేసి ఎండలో పని చేసి పట్నంలో చదివిస్తున్నాడు ఈ దొంగతనానికి వంశీగా నీకెంత సిగ్గులేదురా నీకు తెలివి ఉండదా చేను పక్కన చేను అమ్మో చింతకాయలు అల్లవై చింతకాయలు అన్నారు మీరిద్దరే వచ్చిరా ఇంక వచ్చిరా చింతకాయలు అటు తెలియదు అమ్మా చింతకాయలు అవి పెద్దగా చెట్టు కట్టి నడు కొడుకులాలా నడు కొడుక పక్కన కూర్చో దున్నపోతున్నారు అంటారు కదా ఏయ్ నాకు ఉత్తరే మరి సిగ్గు తప్పిన పాడుకో నీ నోట్లేదు ఏయ్ కొడుకులాలా ఎవరి దుకాణం రా ఇది ఎవరి నిన్ను అడుగుతలే నువ్వు నోరు పడకాపు కొడుకులాలా కొరకాసు పెట్టి కొరకాసు పెట్టి వద్దురంటే లొల్లి పెట్ట అంజిగా నీకెంత తెలియదురా నీ తెలియ మను పోయా లొల్లి పెట్ట అమ్మా లోకం చూస్తున్నది ప్రపంచం చూస్తున్నది నేను చూడమ్మా చిన్నప్పుడు నా మొగడు చిన్నతానాన్ని పెట్టిన చెట్టమ్మా నేను ఒక మేకను మేనియకుండా గొర్రె మేనియకుండా ఏం మేనియకుండా నేను ఒక్కొక్క కాయ దగ్గర వేస్తుండా బాడకాలు నింపుకొని పోతా అంగిడు చేస్తా అంగిడు ఒప్ప చేస్తా మన ఆగురా అంగిడు తంత నేను ఉంగబెట్టి తంత ఉంగబెట్టి నూకుతా కొరక నువ్వు అంగిడు ఇడురా కొడుక అంగిడు కొడుక కొడుక అంగులేవా అంటావు యంగేసుకో నువ్వు అంగిడు బక్కడు అంగిడు ఎన్ని రోజులు అయింది అరే నేను చేపిస్తారా ఇగో ఏం లేదు ఇగో లక్ష సాబు తెచ్చి మొత్తం కింద మీద రుద్ది తాను చేపిస్తా మోకాల మీద కూర్చో కొడుక మోకాల మీద కూర్చో తీసుకో అమ్మ నిజంగా ఆశ కేర మార్కా అది చెట్టు మీద ఎవడన్నా దయ్యాలు పోయాలి వాసనలో మనవే చెమట వాసన వస్తుంది నిజంగానే నువ్వు అంగి నోట్లే నూకుతా నూకరా దాంతో నూకుతా ఇప్పుతాడు నీకెందుకురా నువ్వు అంగి కూర్చారా బార్కావు కూర్చో దిక్కుల దీపం బడవా ఆగరా వంశీగా నీకే ఎంత సిగ్గు లేదురా అరే నీకే గిట్ల దొంగతనం చేసేవాడా పిల్లని ఇస్తాడా
చూస్తా అరే బార్క పెళ్లి అయింది పెద్ద అయింది ఇద్దరు వీళ్ళ తల్లివి నీకేమన్నా శరం ఉండదు వీడు దావత్ అడిగి వీడు వద్దురు అంటే చెట్టెక్కిచ్చి నీకు సిగ్గుండాలి కదరా కూని బతుకుల మనవయ్యా పాయమ్మో మాషమ్మకి ఇంత ఎడబెడదామంట అని దేవునితో అనుకో పొద్దుగా లేచి తానం చేసి ఒక కొబ్బరికాయ ఇంత ఇదో తీసుకొని ఇంత బెల్లం తీసుకొని నేను వస్తే మీ దిక్కుల దీపం పడవా పట్నంకి వెళ్ళి వచ్చిన కదరా నేను బొక్కరదాముడా ఏయ్ అందరు పాయింట్లు ఇప్పుడు నువ్వు పాయింట్ ఇప్పు అక్క లోపల లాగేసుకోలేక అక్కడ పంది తిన్నాడు తింటుడు చూడు సిద్ధకాయ లోపల లాగేసుకోకుండా ఎట్లున్నావు రా నీ ఇంట్లో మా నువ్వు రా నీకెవడన్నా పిల్లని అంటే ఎందుకు ఇస్తారా ఈ వయసులో కూడా లోపల జాంగ్ చేసుకోలేవా అక్క వద్ద కట్ల చూడక నువ్వు లాగిడు పప్పు కోసం పెట్టుకున్నా లాగిడు నువ్వు అంగొద్దు నువ్వు లాగిడు అక్క వద్దక్క అని తెలుసు వద్దక్క గలీజ్ ఉంటుంది అక్క ఆడు కూడా వేసుకోడు అక్కడ చెప్తాను సిగ్గుపడి అక్క రాత్రి నాకు దొడ్డికి పెడుతుంది అక్క లోపల ఏమి లేదు అంత మనవే ఇలా బతుకుల మనవేనే ఈ ఏజ్ లో కూడా జాంగలు వేసుకోకుండా ఎట్టుండ్రా మీ జాంగల్లా మనవయ్యా నేను అన్ని ఇప్పిస్తాడు కదరా 10 రూపాయలకి జాంగా రోజులు అవుతుంది అక్క మీ బతుకోలు చేయడా మీరెక్కడ మనుషులు నేను వారానికన్నా ఒక్కసారి వేసుకుంటా మీరు మనుషులారా కూర్చుంటా నూకుతా మొత్తం నూకుతా నోచా కొడుక దూడబలిచినాడు బలిచినవు ఏం నూకుతున్నావురా జైలా ఏం నూకుతున్నావురా పప్పు కోసం చిక్కులే ఏయ్ కొడుకులా జేబులా మీకు లేవు ఇంకొక ఏం కొట్టాలి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టింది ఇమ్మనరా మళ్ళా ఒకసారి పోయి వచ్చినావు మళ్ళీ పోతావు అంగులు లేవు కొడుకుల పాయింట్లు కూడా ఇప్పుకొని తోలుతా గంటలు అంగిలేదు కాలు పొక్కిన అంగిలేదు అంగులు లేవు అరే అంగులు అంగుల అంగుల మనం ఎక్కడి కొడుకునారా ఏయ్ ఇంకొకసారి నా చేతికి వచ్చిర్రంటే ముడ్లు వాళ్ళ కొడతా బక్క కొడుక నీకు దొడ్డి కట్టింది కాదు మళ్ళీ పెట్టాలి నేను దెబ్బలకి ఈ గత్తర బీమారి లేవా ఇంట్లో మన్నువయ్యా అమ్మా అయ్యమ్మ జర్ర సేపట్ల ఆగుడు పెట్టిర్రా నీ గత్తరు లేవరా నీకు బీమారు లేవరా పొద్దుగాల లేచి మన్ను పోసుకోరా పొద్దుగాల లేచి పోరా చేందికి పోరా చెట్టు ఎక్కన్నో గుట్టెక్కన్నో చింతకాయలు ఎక్కన్నో బలరెక్కన్నో అంట అని 100 సార్లు చెప్తా నేను ఇంటికాడ అనుకున్నాను పడుకోకపోతే ఆడదాని లేక నా వెనకనే తోక పట్టుకొని ఇక్కడ తిరుగుతున్నావు నీ తిరుగుట్ల మనమే అందరికి గత్తరు లేవా నాకు ఇప్పరా కానీ అది మల్లిగాని కొడుకు మీద నాకు చాలా పగుండెరా ఈ బాడకావు దున్నపోతు బలిచినట్టు బలిచిండు ఎప్పుడు దోందామన్నా వాళ్ళ నాయన ఏమన్నాడా వాళ్ళ నాయన నేనేమన్నాడా నీ ఇంట్లో మీ బావ కదా నన్ను ఏమంటాడు కానీ ఒకనాడు ఈడు వాళ్ళ అమ్మతానికి టమాటాలకు వచ్చే ఇంట్లోకెళ్ళి ఎలగొచ్చిండు అందుకనా వంశీగానికి పడ్డాయి ఎలా సంతోషంగా ఉండదురా నేను అనుకున్నా అమ్మా మసమ్మకు భోజనం చేయనికే పోతుండా ఎవరికి మూడిందో అనుకున్నా వాడకావులకు నలుగురికి మూడిందమ్మా ఎలా నా చేతిలో ఉంటే తన్నులు పడితే అదృష్టం రా వాళ్ళకానిక వాళ్ళకు నా చేతుకుంటా తపా 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 తన్నులు పడితే అదృష్టం మా పెంట నాకు పట్టలేదు అక్క దరిద్రం పట్టింది పట్టింది బిడ్డ వయ్యా అదే బొగాన్లు అని దగ్గరికి అవో ఉప్పు పాకెట్ పోతాను అవన్నీ నేర్పు ఆడో చీడొచ్చి గత్తరు లేవా వయ్యా పెంటాయ్ పోదంపా